హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. సమ్మర్ హాలిడేస్ వచ్చిన సంది మా పిల్లలు రోజు క్రికెట్ అని చెప్పేసి ఎండలో పొద్దుందాక ఆడుతున్నారు. సో పొద్దుందాక అంటే మా తెలంగాణలో డే మొత్తం అని అర్థం. ఇంట్లో ఆడుకుందులు రండి అంటే ఇంట్లో ఏం లేవంటున్నారు. వస్తే మొబైల్ ల్యాప్టాప్ బట్టి గేమ్స్ ఆడుతున్నారు. సో నేను ఒకటే చెప్పాను, మార్నింగ్ లేచినాక వంట చేసేసుకొని కంప్లీట్ అయ్యాక నాకు కూడా ఆ డే గడవట్లేదు. సీరియల్స్ టీవీ చూద్దామా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. డాడీ పని మీద వర్క్కి వెళ్తున్నాడు, మరి మీరేమో పోయి బయట ఆడుతున్నారు. నాకు డే మొత్తం గడవట్లేదు. కొన్ని రోజులేగా నాన్న మీతో ఉండేది, తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే మార్నింగ్ లేచి హడావిడిగా మీరు స్కూల్కి వెళ్ళడం, రావడం, హోంవర్క్ చేసుకోవడం, ఇదే పని ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లోనే నాతో కొంచెం టైం గడపవచ్చు కదా అని అడిగాను మా పిల్లల్ని. మమ్మీ నువ్వు క్రికెట్ ఆడవు ఎట్లా అంటే, సరే నేను ఆడతానన్నా వాళ్ళేమో రోజు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడుతారు. నాకు బ్యాట్ చేయడానికి రాదు, బౌలింగ్ చేయడానికి రాదు. సో ఇంట్లో ఉన్నది ఏంది, క్యారమ్ బోర్డు ఉంది కదా, మనం క్యారమ్ బోర్డు ఆడదామని చెప్పాను. మమ్మీ మేమిద్దరం పార్ట్నర్, మరి నీ పార్ట్నర్ లేరు కదా అని అడిగారు. నా పార్ట్నర్ లేరు, మరి మన ఇల్లు గడవాలంటే డాడీ జాబ్ చేయాలి కాబట్టి డాడీ డ్యూటీకి వెళ్ళారు. సో డాడీ నా పార్ట్నర్ అయినా డాడీ వంతు నా వంతు కలిపి నేనే ఆడతానని చెప్పాను పిల్లలతో. పిల్లలు అప్పుడు ఓకే మమ్మీ నీతో ఆడతాం కానీ బట్ మేము ఇన్నైతే మాత్రం నువ్వు రోజు ఏదో ఒకటి చేయాలి అని చెప్పారు. సరే దాంతో నేను యాక్సెప్ట్ చేసిన. ఇంకా చూడండి ఆట స్టార్ట్ అయింది. మా చిన్నోడు ఏకంగా మేమే ఇన్ అవుతాం, పార్టీ చేసుకుంటామని చెప్పేసి స్టార్ట్ చేసిండు. మా పెద్దోడేమో నేను సూపర్ కొడుతున్నా మమ్మీ, నువ్వు అసలు ఏం కొట్టట్లేదని. సో నా కాన్ఫిడెన్స్ ఏంది, నాకు ఎంతో కొంత క్యారమ్ ఆడడం వచ్చు, నేనే ఇన్ అవుతాను అని కానీ నేను అనుకున్నాను. బట్ ఎంతైనా వాళ్ళిద్దరు వన్ సైడ్ ఉండేసరికి కాయిన్స్ ఎటుపోయినా కానీ కవర్ చేస్తున్నారు, నేను వన్ సైడ్. సో నాకు రిటర్న్ కొట్టడం రాదు, రివర్స్లో సీదా ఉన్న కాయిన్ మాత్రమే కొడతాను. అయినా ఆడుతున్నాం. ఆట సగంలోకి వచ్చింది. మీరు చూడండి పిల్లలైతే చాలా హుషారుగా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తూ ఉంటే వాళ్ళకైతే మేమే విన్ అవుతాం అనిపిస్తుంది. అలా ఆడేస్తున్నాం. ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి ఆట మధ్యలో నువ్వు కరెక్ట్ కొట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. వాళ్ళే ఫైటింగ్ చేసుకుంటున్నారు. సో నేను వాళ్ళని ఏమంటున్నా, మీరే విన్ అవుతారు. సో మీరు విన్ అయినా నేను విన్ అయినా మీరేం ఫీల్ అవ్వకండి, ఇది ఆటలో పేషెన్సీ ఉండాలి. ఎవరు ఆడతాం అనేది మన చేతిలో ఏం లేదు, ఆడేది చేతులతో కాయిన్స్. కానీ ఎవరైతే కాన్సన్ట్రేటెడ్ పెట్టి కాయిన్ మిస్ అవ్వకుండా హోల్ సాయిగా ఆడతారో వాళ్ళే విన్ అవుతారు. అది కాన్సన్ట్రేట్ చేయండి. మీరిద్దరు బయట కొట్టుకున్నట్లు ఇంట్లో కూడా బోర్డు ఆడేటప్పుడు అలా కొట్టుకోవద్దు. క్రికెట్ అంటావా, బాల్ వేస్తున్నారు, ఒకవేళ అది మిస్ అయినా కానీ వైడ్ అని చెప్పేసి అంటారు. ఇది అట్లా కాదు, కరెక్ట్గా ఆడాలి నాన్న అని చెప్పిన. సో ఆడుతున్నారు ఇద్దరు, చాలా బాగా ఆడిరు. నాకైతే అనిపిస్తుంది వీళ్ళని పిలిచాను కదా, బెట్ ఓడిపోతే రోజు వీళ్ళకు ఒక స్పెషల్ ఐటెం చేయాలి. ఏంటి అది, వాళ్ళు ఏం అడుగుతారో తెలియదు, మనకు ఆ వంటలు పెద్దగా రాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఏదో నేను చేస్తాను, నాకేదో వచ్చు అని. నాకు ఫాలోవర్స్ లేరు, అదా పెద్దగా ఏం యూస్ లేవు. ఏ వీడియో పెట్టినా కానీ యూస్ ఏం లేవు, అలానే ఉండిపోయినాయి. సో ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, వీడియోస్ పెట్టడం అది ఇది అని. సర్లే మా పిల్లలతో అయితే ఆడదాం అని చెప్పేసి అయితే కూర్చున్నా. వాళ్ళు విన్ అయితే నేను ఏదో ఒకటి చేయాలి, ఏదైనా రెడీ, పిల్లల కోసమే కదా చేద్దామని కూర్చున్నా. సో వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. వాళ్ళ ఆట చూస్తుంటే పిల్లల్ని రోజు ఇంట్లో ఇలాంటి ఆటలు ఆడిపోయడమే కరెక్ట్. ఎండలో పోయి ఆడి వచ్చేసి బాగానే ఉంది ఎండలో ఆడడం, కానీ డే మొత్తం ఆడుతురు, అదే బాధ. ఈవినింగ్ 4 o'clock పోతే బాగుంటుంది, అట్లా పోరు. మార్నింగ్ 9కి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోగానే స్టార్ట్ చేస్తారు, వాళ్ళ డాడీ వచ్చే టైంకి వస్తున్నారు. ఏమన్నంటే అబ్బాయిలు కదా ఆడతారు, ఆడని అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటుండు. సో చివరికి గెలిచింది ఎవరో కామెంట్లో గెస్ చేయండి. మీకు కూడా క్యారమ్ ఆట ఇష్టమైతే లైక్ చేయండి, ఇలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి